అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కి స్వాగతం. చందమామ కథలు 1947వ సంవత్సరం ఆగస్టు సంచికలోని ఆఖరి కథ 'కొంటె రాముడు'. మన చందమామ పుట్టి సరిగా ఒక నెలైనక ముందే మా ఇంట్లో భలే గమ్మత్తు జరిగింది. మా ఇంట్లో వాళ్ళ అబ్బాయి రాముడు వయసులో చిన్నవాడైనా కొంటితనంలో మాత్రం చాలా పెద్దవాడు. అందుకే వాడిని అందరూ కొంటె రాముడు అంటారు. వాళ్ళ అవ్వ 70 ఏళ్ల ముసలామె. మన వాడికి ఆమె పొగడంటే గిట్టనే గిట్టదు. ఓ పక్క నుండి వేడి వీపున మాడుతున్న ఆమెను ఆటలు పట్టించడం మానడు. చందమామ మనవాడి చేతిలో పడ్డంతోటే దాంట్లో ఉండే పద్యాలు, పాటలన్నీ చదవడం ప్రారంభించాడు. అందులోని 'ఒకటి 2 గుండు' అనే పాటని చూడ్డంతోటే పక్కగంతేసి వాళ్ళ అవ్వ దగ్గరికి చేరి 'ఒకటి 2 గుండంటూ గంతులేయడం ప్రారంభించాడు. అవ్వకు కోపం ఆగింది గాదు. వాండ్ల నాన్నతో చెబుతానని బెదిరించింది. పట్టుకొని కొట్టాలని ప్రయత్నించింది. కాడు వాని చేతికి చిక్కలేదు. గంతులు, కేకలు పెద్దవి చేశాడు. అవి ఎట్లాగైనా వీడి పని పట్టాలనుకున్నది. అవ్వ ఆలోచించి రాముడు పొగరనచడానికి చిన్న దారి పట్టింది. రాముడికి పక్క పంతులమ్మ ప్రైవేటు చెబుతుంది. ఆమె ప్రతిరోజూ సాయంత్రం చక్కగా అలంకరించుకొని, తెల్లచీర కట్టుకొని, చిన్న గొడుగు పట్టుకొని, చెప్పులేసుకుని ఇంటికి వచ్చి పాఠం చెప్పి వెళ్ళేది. ఆమెను చూస్తూనే రాముడికి యమదూతను చూచినట్టే. ఒకరోజున ఆవిడ రావడంతోటే పుస్తకాలు తెచ్చుకోవడానికి పిల్లివలే మిద్దె మీదకి వెళ్ళాడు మన రాముడు. సమయం దొరికిందనుకుంటా అవ్వ నెమ్మదిగా పంతులమ్మ దగ్గర చేరి, ఏమండీ, మా వాడికి మీరంటే కూడా భయం లేదే? ఇంట్లో చదవనే చదవడు. ఎప్పుడూ అల్లరి చేస్తుంటాడు. అదీ కాకుండా ఎవరో చెప్పారని ఇప్పుడు వీధిలో కూర్చొని చిన్న పెద్ద అని కూడా చూడకుండా 2 2 4 పంతులమ్మ నీళ్ళు అని పాడుతుంటాడు. వాడి పాటని చూచి అందరూ నవ్వుతుంటారు కూడా అని చల్లగా అంటించింది. పంతులమ్మకు ఎక్కడలేని కోపం వచ్చింది. మన రాముడు పుస్తకాలు తీసుకొని వచ్చి సరిగా కూర్చోకముందే బెత్తంతో ఉతకడం మొదలుపెట్టింది. రాముడు అమ్మో బాబు అంటూ గంతులేయడం మొదలుపెట్టాడు. అవ్వ చాటు నుండి తనలో తాను నవ్వుకుంటూ భలే చందమామ అంటూ నిలుచుకున్నది. పంతులమ్మ బెత్తం విరిగేదాకా కసి తీర్చుకుంది. అంతటితో మన రాముడి తుత్తర కూడా అణిగింది. అవ్వ పంతమూ చెల్లింది. చూడండి చందమామ ఎంత పని చేసిందో.